బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు కొనసాగుతూనే ఉంది. పార్టీలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదని, తనపైన కుట్రలు చేస్తున్నారని బాహాటంగా వాపోయిన కవిత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు రాసిన లేఖ బయటకు రావడంతో ఆ లేఖ ఎలా బయటకు వచ్చిందో చెప్పాలంటూ కవిత డిమాండ్ చేసిన విషయం మనకు తెలిసిందే. కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ వాళ్లే దయ్యాలు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది, కవిత ఎపిసోడ్ ఎటు టర్న్ తీసుకుంటోంది అన్న చర్చ మొదలైంది. ఈ క్రమంలో కవిత జూన్ 2న కొత్త పార్టీ పెట్టబోతున్నారు అని రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేస్తుందని జరుగుతున్న ప్రచారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. జూన్ 2న కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేస్తుందని, పార్టీ ప్రకటన అనంతరం షర్మిల తరహాలోనే కవిత తెలంగాణలో పాదయాత్ర చేస్తుందని అంటున్నారు. అదే టైంలో కవిత రాజకీయంగా వేస్తున్న అడుగులపై సందేహం వ్యక్తం చేశారు రఘునందన్ రావు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందనే భయంతో నాటకం స్టార్ట్ చేశారని ఆరోపించారు రఘునందన్ రావు. ఒకరితో గొడవైతే మరొకరు దగ్గరకు వెళ్లేలా గ్రూపులు క్రియేట్ చేసుకుంటున్నారు. మాట్లాడుకోవాలనుకుంటే తండ్రి కూతురు మధ్య మధ్యవర్తి ఎందుకొస్తారు అని ప్రశ్నించారు రఘునందన్ రావు.